ఒకప్పుడు భూమి మీద దేవతలు రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ లోకం వినాశనం అవుతుందని భావించి దేవతలు శివుడిని పిలుస్తారు. శివుడు సానుకూలంగా ఆలోచిస్తాడు. అదే సమయంలో విష్ణువుకి కూడా ఆ యుద్ధం గురించి తెలుస్తుంది. ఆయన కూడా దైవశాంతి కోసం బయలుదేరుతాడు. ఇద్దరు ఒకే సమయానికి ఒకే స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు ఈ యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేశారు. విష్ణువు శివుడు ఇద్దరు మహాదేవుళ్ళే. కానీ ఆ సమయంలో దేవతల మధ్య వాదన మొదలైంది. శివుడే శ్రేష్ఠుడు అని కొందరు అంటే విష్ణువే గొప్పవాడు అని మరికొందరు అన్నారు. ఇలా దేవతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చివరికి ఆ గొడవ శివుడు విష్ణువుల మధ్యకు వెళ్ళింది. శివుడు కోపంతో అన్నాడు, విష్ణు, నేను శివుడిని, సృష్టిని కూడా నాశనం చేయగలను. నా శక్తికి ఎవ్వరు సాటిరారు అంటూ ఆయన తన త్రిశూలాన్ని తీసి శక్తిని ప్రదర్శించాడు. ఆకాశం మినుగురులా మెరిసింది. అప్పుడు విష్ణువు నవ్వుతూ, మహాదేవ, నేను శాంతి దేవుడిని, కానీ మీరు నాకు సవాలు చేస్తే నా శక్తిని కూడా చూపిస్తాను అంటూ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని చేతిలో తిప్పాడు. ఆ చక్రం వెలుగుతో ఆకాశం ప్రకాశించింది. ఇలా ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది. శివుడు తన త్రిశూలంతో దాడి చేశాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో ఎదుర్కొన్నాడు. భూమి కంపించింది. గగనం చీలిపోయింది. సముద్రాలు ఉప్పొంగాయి. దేవతలు భయంతో వారిని చూస్తున్నారు. ఇద్దరు పోరాడితే సృష్టి నాశనం అవుతుందని ఆలోచిస్తున్నారు. ఆ సమయాన అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక అనంత జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. అప్పుడే ఒక దివ్యవాణి వినిపించింది. మీరు ఇద్దరూ ఒక్కటి, ఆ సత్యాన్ని గ్రహించండి. ఈ జ్యోతి స్తంభమే పరమేశ్వరుడి రూపం అని అనగా వెంటనే విష్ణువు శివుడికి నమస్కరించాడు. మహాదేవ, మీరు సృష్టికి మూలం, నేను మీలో భాగం అని అనగా శివుడు కూడా నవ్వుతూ, విష్ణు, నువ్వు రక్షణకర్తవు, నీవు లేని సృష్టి సజీవంగా ఉండదు అని అంటాడు. ఇద్దరూ పరస్పరం కౌగిలించుకున్నారు. ఆ జ్యోతి స్తంభం తర్వాత శివలింగం రూపంలో భూమిపై స్థిరపడింది. సృష్టి, స్థితి, లయం ఇవన్నీ ఒకే శక్తి రూపాలు. అవి వేర్వేరు పేర్లతో కనిపించిన పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.